నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతా కి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 21 జూన్ 2025 శనివారం ఉదయం ఈరోజు విడేస్తున్న ఈ బండి మహీంద్రా స్కార్పియో NZ8 సెలెక్ట్ వేరియంట్. ఇందులో లగ్జరీ లైన్, అది హై ఎండ్, ఇది సెకండ్ టాప్, అది ఫస్ట్ టాప్. దీనికి డిఫరెన్స్ ఏంటంటే దానికి వెంటిలేషన్ సీట్ వచ్చి, పుష్ బటన్ వచ్చి, ఆటో క్లైమేట్ వస్తుంది. దీనికి నార్మల్ సీటు, చాబీ స్టార్ట్, నార్మల్ ఏసీ వస్తుంది. 10 ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి, సన్ రూఫ్ వస్తుంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్. టీఎస్ బండి, టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. బండికి లోన్ ఉంది, లోన్ తోటి మనకు సంబంధం లేదు. కేవలం 6,850 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది. బానట్ నుంచి డిక్ వరకు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే. బండి అమ్మడానికి రీజన్ ఉంది. వాళ్ళు పాపం ఇంట్రెస్ట్ కొద్ది షోరూమ్కి అయ్యే కొనుక్కున్నారు. బ్లాక్ కలర్ కావాలని 10,000 20,000 ఎక్కువైనా పర్లేదని కొనుక్కున్నారు. నెంబర్ కూడా అన్న బంద్ చేయే. ఓ సారు, ఒక 5 నిమిషాలు. నెంబర్ కూడా 50,000 పెట్టి నెంబర్ కొనుక్కున్నారు. తీరా అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏదైతే వ్యవసాయం భూమి ఉందో దానికి ఇన్ని సంవత్సరాల నుంచి తవ్వలేదంట. మస్తు రోజుల నుంచి గొడవలు జరుగుతాయి. పెద్ద మనుషుల సంవత్సరంలో పక్కపొన్న ఏదైతే ఇచ్చే జాగుందో ఆ ల్యాండ్ ఓనరు ఇక మొత్తం మీరే కొనుక్కొని నేను అమ్మేస్తా అన్నాక ఈ బండి నా దగ్గరికి అమ్మకానికి తీసుకొచ్చింది. ఇదంటే ఇప్పుడు అమ్ముడు పోయినాక ఇంకో సంవత్సరంకైనా ఇటువంటి స్కార్పియోలు దొరుకుతాయి. కానీ ఆ ల్యాండ్ ఏదైతే ఇలాది 10 ఎకరాల బిట్టుకు రోడ్ సైడ్ నుంచి కావాల్సిన మెయిన్ ఉందో దానివల్ల ఈ ముంగటున్న 3 ఎకరాలు ఇబ్బంది పెడుతుండే. ఆయన తవ్విస్తలేడు. చాలా జాగాల సెటిల్మెంట్లు గొడవలు అయినాయి, పోలీస్ స్టేషన్ పంచాయతీలు పోయినాయి. ఇక లాస్ట్కి విసిగిపోయి వదిలేసారు. కానీ ఇక వాళ్ళ అవసరమా వీళ్ళకి అక్కడికి వచ్చిందో తెలియదు. కానీ మొత్తానికి అయితే ఆయన మొత్తం 3 ఎకరాలు గుత్త అమ్ముతాను కొనుక్కుంటా అంటే ఎప్పుడు అన్నాక ఈ బండి నాయకు అమ్మకానికి తీసుకొచ్చారు. జస్ట్ 2 months వెహికల్ సార్. 2025 3వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 4వ నెల రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు మనం జూన్ ఉన్నాం అంటే మార్చి నుంచి ఇప్పటి వరకు 3 నెలలు. కానీ రిజిస్ట్రేషన్ అయింది ఏప్రిల్. 2 months వెహికలే. కేవలం 6,850 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. బండికి టీపీ వేయించారు. నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది. బండికి కింద మొత్తం ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటుంది. చుట్టూ మీకు దగ్గరికి వెళ్ళి చూస్తే కనబడుతుంది బండి లైవ్లా. దగ్గర సార్ 1 లక్ష రూపాయల దాకా ఖర్చు పెట్టిండు. కొత్త బండి వాళ్ళు తీసుకున్నప్పుడు ఎంత సార్? 23,75,000 ఓన్లీ బండి ధర మాత్రమే 23,75,000. మళ్ళీ ₹1 లక్ష పెట్టి ఎక్స్ట్రా ఫిట్టింగ్ 24,75,000 అయినాయి. ఏదైతే 23,75,000 బండి కొన్నాడో దాంట్లో ₹1 లక్ష తీసేసి మనకు బండి అమ్ముతా అంటుండు. సెకండ్ ఓనర్ అవుతారు. కాకపోతే కొత్త బండి కొన్నట్టే. 2 months వెహికల్ ఓన్లీ. బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది. ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు. ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకొని అది లాస్ట్ రేట్ అంటుంటే ఫైనల్ రేట్ ₹1 లక్ష తక్కువ వేస్తా షోరూమ్ కంటే. ఇక మీరు ఇటు దాకా వచ్చినాక ఆయన దయా మీ అదృష్టం. తగ్గితే లేకపోతే లేదు. అదే ఫైనల్ అనుకోని రారి. ఓనర్ టు ఓనరే మాట్లాడిస్తాం. డీల్ అయితే మీ దగ్గర 30,000, కస్టమర్ దగ్గర 30,000 కమిషన్ తీసుకుంటాం. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల, హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో కొట్టి చూడండి, చరిత్ర కార్ బజార్ అంటే మా లొకేషన్ వచ్చేస్తుంది. మహీంద్రా స్కార్పియో ఇది Z8 సెలెక్ట్ వేరియంట్. నేను అదొకటి మర్చిపోతున్నా. Z8 సెలెక్ట్ వేరియంట్ 2024 25వ తారీఖు నాడు రిజిస్ట్రేషన్ అయింది. 25వ తారీఖు వస్తే కరెక్ట్ 2 months రిజిస్ట్రేషన్ అయ్యి. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం 25 3వ నెల. బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది. ఒకసారి బండి మొత్తం చూసుకొని బండిలో ఫీచర్స్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, వాయిస్ కమాండింగ్ ఉంటుంది, అలాయ్ వీల్స్, ABS, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, రియర్ ఏసీ కాళ్ళ దగ్గర వస్తుంది. 7 సీటర్ డీజిల్ బండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. బండికి సన్ రూఫ్ ఉంది. 10 ఎయిర్ బ్యాగులు వస్తాయి. పిల్లర్లలో 6 ఎయిర్ బ్యాగులు వస్తాయి. డ్రైవర్కు, కో డ్రైవర్కు ఒక ఎయిర్ బ్యాగు. సీట్లలో 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కలగలేదు. కేవలం పూజ చేయించుకున్నారు, టూర్ పోయొచ్చిర్రు. బండి ఇంటికాడ లోకల్ అటు ఇటు తిరిగిర్రు. ప్రాబ్లం వచ్చింది, నా దగ్గర తీసుకొని వచ్చిర్రు. ఇంతకుముందు వీళ్ళకు నేను ఒక 3 years బ్యాక్ మహీంద్రా XC500 W10 ఢిల్లీ నుంచి బ్లాక్ కలర్ తీసుకొచ్చి ఇచ్చిన. ఆ సార్ నాకు డబ్బులు ఇచ్చి కూడా పాపం 1 month వెయిట్ చేసిండు. 1 month తర్వాత ఒక డాక్టర్ బండి 65,000 తిరిగింది దొరికితే మా ఆఫీస్ అప్పుడు పాతది మారుతి షోరూమ్ ముంగట ఉండే. అక్కడికి వచ్చి బండి తీసుకొని పోయిండు. ఆయనకు బ్లాక్ కలర్ అంటే కొంచెం బాగా ఇంట్రెస్ట్. అందుకోసం మళ్ళీ ఆ బండి ఎక్స్చేంజ్లు ఇచ్చిండా, మరి బయట అమ్ముకున్నాడు చెప్పలే. కానీ ఆ బండి జాగల ఈ బండి కొనుక్కున్నాడు. మళ్ళీ ఆయనకు అది ల్యాండ్ది వచ్చింది, దానివల్ల ఈ బండి అమ్ముతుండే. అంతకు మించి వేరే ఏం రీజన్ లేదు. మీరు ఓనర్ తోటి మాట్లాడి మీ అంటే కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తా సార్, మాట్లాడుకోర్రి. ఆయన మాత్రం 1 lakh తక్కువ వేస్తా అంటుండు. ఇంకేమైనా తగ్గితే మీ అదృష్టం, లేకపోతే లేదు. కస్టమర్లు ఇక్కడ బండి పెట్టిపోయిన తర్వాత మేము పార్టీతోటి క్లియర్గా చెప్తాం. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి లీడర్లతో ఫోన్ చేపించి మావాడే అంటే అన్నాక సరే ఆయన అంత దూరంకి వెళ్ళి వచ్చి ఫోన్ చేయించండి. కానీ రేట్ తక్కువ చెప్పినాక మళ్ళీ ఇంకా తక్కువ లేదా అని అడుగుతూ ఇక మరి ఆ మధ్యవర్తితో ఫోన్లు ఎందుకు చేయించి ఏం లాభం? అంత అయిపోయినాక ఫోన్ చేయాలి. అప్పుడు మేము 2,000 3,000 తక్కువ తీసుకుంటాం. మీకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఒకసారి బండి మొత్తం చూసుకోండి సార్. నచ్చితే ఆ బోర్డు మీద నెంబర్లు ఉన్నాయి, వాళ్ళకన్నా ఒకరు కాల్ చేయరి.
ఓనర్ తోటి మాట్లాడిస్తా, డీలోకి అయితే కమిషన్ ఇద్దరు లేకపోతే లేదు. బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్. ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు. గ్లాసులు కూడా ఒరిజినలే. కంపెనీకి ఇవన్నీ ఏవి కంపెనీ నుంచి రావు సార్, ఇదంతా ఎక్స్ట్రా ఫిట్టింగే, కస్టమర్ వేయించుకున్నాడు. వేసాయి బాగా వేసాయి. సిల్ టైర్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ షోరూమ్ నుంచి వచ్చింది, ఇప్పుడు నిల్డింపు నడుస్తుంది. 3 years కంపెనీ ఇన్సూరెన్స్ ఉంటుంది. బండికి మొత్తం 10 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్. ఇంటీరియర్ చూసుకోరు, ఎక్దం నీట్గా ఉంటుంది. సన్ రూఫ్ ఉంటుంది. ఈ పిల్లర్లలో 3 లైన్లు అక్కడి నుంచి ఇక్కడి వరకు 3 ఎయిర్ బ్యాగ్స్ అటు ఉంటాయి, 3 ఎయిర్ బ్యాగ్స్ ఇటు వస్తాయి. సీట్లలో 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. నార్మల్ ఏసీ వస్తుంది, వెంటిలేషన్ సీట్స్ రావు, పుష్ బటన్ రాదు. టాప్ ఎండ్కు దీనికి అదే డిఫరెన్స్, మిగతా అంతా ఆస్టీస్ సేమ్ ఉంటుంది. సీట్ ఫోల్డ్, ఇది 7 seater బండి, బ్యాక్ రో. ఇది అందరు ఫేస్ రోడ్ సైడ్ ఫేసింగే ఉంటుంది. బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్. దీనికి కస్టమర్ మీదకి వెళ్ళి అది కూడా వేయించుకున్నాడు. ఇగో మీద కవర్ కూడా కనబడుతుంది, చూపెడతా. ఇగో ఈ కవర్ కనబడుతుందా మీకు? ఇగో ఇది పీపీ అంటారు దీన్ని. బండి మొత్తం జెన్యూన్ ఉంది సార్. మన షెడ్లో అమ్మకానికి ఉంది. వెనక రియర్ గార్డు పెట్టించుకున్నాడు, ఎక్స్ట్రా ఫిట్టింగ్ స్టెప్ని 100% ఇప్పటివరకు వాడలేరు. కేవలం 6,000 నెంబర్ కనబడే. ఇది ఓలా పెట్టిన వాళ్ళు ఇట్రా ఒకసారి. ఓ సల్మాన్ ఏమైందిరా? ये कैसा लगा था यार, काम आधा आधा करते पागल. प्लेट नहीं बैठ रहा नहीं बोंदा बैठा. సగం పని చేస్తావేంత మీ ఎన్నిసార్లు చెప్పినా కానీ. వీడియో అయ్యేదాకా ఆగత్తలేదా? వీడియో అయిపోయేదాకా ఉండరాదా నా దగ్గర? నేను నాకు కొడతలేదా ఎండా? बुलाए तो बोलना, हम यहाँ काम कर रहे हैं ना बोल के बोलना. బండికి కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి, క్రూజ్ కంట్రోల్ వచ్చింది, 10 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. 6,880 కిలోమీటర్ తిరిగింది. మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బండి. షోరూమ్ రేటు వాళ్ళు కొన్నది 23,75,000. ₹1,00,000 తక్కువకి ఇస్తా అంటుండు. అది కూడా ఇక అది మీరు ఇటుకి వస్తే ఏమైనా తగ్గిస్తాడు, లేకపోతే లేదు సార్. ఆయన చెప్పింది మీకు చెప్తున్నా. మహీంద్రా స్కార్పియో Z8 కంఫర్ట్, ఈ బండి మన షెడ్లో అమ్మకానికి ఉంది సార్. షోరూమ్ బండి. వాళ్ళు కేవలం 7,000 మాత్రమే తిరిగిర్రు. బండికి లోన్ ఉంది, లోన్ తోటి మనకు సంబంధం లేదు, వాళ్ళు లోన్ క్లోజ్ చేసి ఇస్తారు. యాక్సిడెంట్ బండి కాదు, నీళ్ళలో మునిగిన బండి కాదు సార్. ఏమైనా డౌట్ ఉంటే షోరూమ్కి తీసుకొని చెక్ చేయించుకోరు. జెన్యూన్ అయితేనే ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తా. బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది. తెలంగాణ లోకల్ బండి, TS08 హైదరాబాద్ రిజిస్ట్రేషన్. మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. ఫ్యాన్సీ నెంబర్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి లైవ్లో బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే మీ దగ్గర 30,000, కస్టమర్ దగ్గర 30,000 కమిషన్ తీసుకుంటాం. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.